హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎండు ముక్కల కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవి మా రాయలసీమ వాళ్ళకైతే స్పెషల్ అనుకోవచ్చు. సో ముందైతే వీడియోలోకి వెళ్దాం. 200 గ్రామ్స్ ఎండు ముక్కలు అయితే తీసుకున్నా. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. 2 టైమ్స్ అయితే శుభ్రం చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు వేసుకొని అందులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు అండ్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటోస్ వేసుకొని కలపాలి. టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి తీసుకున్న ఎండు ముక్కలు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనలీ కొంచెం గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే డ్రై మటన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి అండ్ జొన్న రొట్టె, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. రాయలసీమ వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. థ్యాంక్ యూ.